నమ్మాలి, ఆయనతో బాయ్ పడాలి. ఇక మీదికెళ్ళి ఇంకోటి, కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా లగ్గానికి, నేను తులం బంగారం ఇస్తా. ఆయనతో నమ్మిండ్రు, 6 గ్యారెంటీల గారెడ్ల పడ్డరు. ఏందో జరుగుతుంది అల్లం బెల్లం అని చెప్పి స్కూటీలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి 420 హామీలు ఇచ్చే వరకు మర్చిపోయినరు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలో మర్చిపోయారు అందరు. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా, ఒక కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియదు, ఎంత దుర్మార్గులు ఎంత మోసగాలు తెలియక ఆయనతో నమ్మిండు. జై జై అని చెప్పి ఆయనతో నారాయణ రెడ్డిని గెలిపించారు కల్వకుర్తిలో. ఇప్పుడు ఏమైంది, అదే నారాయణ రెడ్డి తిడతాండి ఇప్పుడు. ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది, నేను చూసి నేను పరిశాన్ అయితే ఈయన నిన్న ఊడిపడ్డాడు ఏం రాబోయే రాజకీయంలో అని. మరి 60 ఏళ్ళు నీ గవర్నమెంట్ ఉండే కదా, 2 ఏళ్ళు నీ గవర్నమెంట్, ఇప్పుడున్నది ఇదివరకు 60 ఏళ్ళు నువ్వే ఉంటావు కదా. ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది అంటే మరి ఎవడు బాధ్యుడు? 60 ఏళ్ళు ప్రభుత్వం చేసినోడు బాధ్యుడా? 10 ఏళ్ళు నడిపిన కేసీఆర్ గారు బాధ్యుడా? ఎవరు బాధ్యుడే నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ నాయకులు వాళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించేటోళ్ళు చాలామంది తయారైనారు. కానీ ఒక్క మాట మాత్రం దయచేసి అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు అలవాటు అయిపోయాక మనకు విలువ తెలియదు. ఇప్పుడు రైతు బంధు మంచిగా టింగు అని పడుతుంటేనేమో విలువ తెలియలే. ఓ 2 సార్లు ఎగ్గొట్టే వరకు అప్పుడు యాద్ చేసుకున్నారు కేసీఆర్. అరే వీడు దుర్మార్గుడు ఉన్నాడు, వీడు పెంచుతానాడు, పెంచలేదు, పెంచకపోగా ఎగ్గొట్టిండు. అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తానికైతే కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా మీకు టింగుమని రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డికి టింగు సౌండ్ ఇష్టం లేదు, అందుకే కొత్తది పెట్టిండు. ఏం సౌండ్ అది? ఠకీమని ఇస్తాను. పడుతున్నాయి మరి ఠకీమని. 4,000 పెన్షన్ పడుతుందా? ఠకీ 6,000 పెన్షన్ పడుతుందా? రైతు బంధు పడుతుందా? రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు జరగలేదు. తులం బంగారం ఒకటి కాదు, ఇక 420 హామీలు ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? 1 కాదు 2 కాదు 420 హామీలు, ఇష్టం వచ్చిన మాటలు. ఏం చేసినారో అబ్బాయి అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టినా అంటాడు. అందులో కూడా మోసమే, అది కూడా చెప్తున్నా మీకు ఇనూరి. ఫ్రీ బస్ అంటాడు. ఫ్రీ బస్ అంటే మహిళలకు ఫ్రీ అట, భర్తకు డబల్ అట. అది ఫ్రీ ఎట్లయితుంది అని నాకు అర్థం కాదు. పిచ్చోళ్ళని చేసుడు తప్ప మనకు. పిల్లలకేమో మళ్ళీ బస్ పాస్ రేట్ పెంచిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్, నీకు మహిళలకు ఫ్రీ. ఇక ఫ్రీ ఎట్లయితుంది నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. అంటే కుడి చేత్తో నిచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకునుడు, అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక ఇదొక్క మోసం తప్ప ఇంకేమైనా చేసిర్రా? దయచేసి మీరు ఆలోచించండి. గ్యాస్ వచ్చిందా? రాలే. 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. కొంతమందికి వచ్చింటుంది, కొంతమందికి రాలే. ఏ ఒక్కటన్నా పరిపూర్ణంగా చేసిండ్రా? 2 ఏళ్ళు నిండిపోయింది. అన్నిటికీ మించిన మోసం. ఎంత దుర్మార్గం అంటే, సరే ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారుతుంటాయి, రాష్ట్రం అయితే శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రులు మనం ఎంతమందిని చూసినాం? ఎన్టీ రామారావు గారు 1983 నుంచి ఎన్టీ రామారావు గారు 89 దాకా. ఆ తర్వాత చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మధ్యలో ఎవరు వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇంతమందిని చూసినాం. ఒక దగ్గర 10 మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఏ ముఖ్యమంత్రి అయినా ఈయన తిరిగి మాట్లాడటం మాత్రం చూసినామా? అవి ఏం మాటలు? ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4,000 పెన్షన్ ఏది అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇది ఎక్కడి లొల్లి రాబాయి? పేగులు తీసి మెడలు వేసుకున్నాడు. ఎవడన్నా బోటి కొట్టేటోడు మాట్లాడతాడు, పేగులు మెడలు వేసుకున్నాడు. ఇదేం లొల్లి? అదొక్కటే కాదు, ఇంకా విచిత్రం. సెక్రటేరియట్కి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, కిస్మత్ బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, సెక్రటేరియట్కి వచ్చినావు. ఏం చేయాలి నువ్వు? సెక్రటేరియట్కి వస్తే ఏముంటాయి? సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, పనిచేసే ఉద్యోగులు ఉంటారు, పాలసీలు ఉంటాయి. ఇక్కడ నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ లేవు లంకె బిందెలు ఉంటాయా సెక్రటేరియట్లో? తవ్వుతేనట సార్ లంకె బిందెలు దొరుకుతాయి అనుకొని వచ్చిండట. వాటితోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అనుకుండంట. ఎట్లుందంటే పరిస్థితి వాళ్ళ నిజంగా కూడా. సరే మీ కాడనేమో రియల్ ఎస్టేట్ బాగుందని జయపాల్ యాదవ్ అని అంటుండు, మరి పక్కకెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి అని అన్నాడు. మరి జయపాల్ అని ఒక్కరికే మంచిగా నడుస్తున్నట్టు అయితే సరే ఆగాగు, తొందరపడకు.
అయితే మిగతా దగ్గర అది కూడా లేదు అట్లా అన్న చెప్పేది ఏంటంటే మిగతా దగ్గర మొత్తం పడిపోయింది మన కాడ పడిపోలేదు అట్లా ఆగి ఉందని చెప్తున్నాడు. అయితే పక్కకెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి అని అంటుండు మరి కోట్ల రూపాయల విలువ ఉండే భూములు పెట్టుకొని 50 లక్షలు ఖర్చు పెట్టడానికి ఎందుకు కింద మీద అవుతున్నావు అని పక్కకెళ్ళి అన్న అంటు. నేనేమంటా అంటే మీరు ఎక్కువ టెన్షన్ పడేది ఏం లేదు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో, అప్పుడప్పుడు కింద పడతాం అప్పుడప్పుడు లేస్తాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఏ ఊర్లో అయినా 10 మంది గుమిగూడితే ఒక పెళ్ళి అయినా ఒక సావు అయినా పండుగ అయినా ఒక 10 మంది దోస్తులో ఇంకోటో ఒక దగ్గర కూర్చుంటే మాత్రం ఇలా ఒక్కటే మాట నడుస్తున్నది, తొందరగా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి రాబోయ్ ఎట్లన్నా చేసి అనే మాట నడుస్తుంది. సరే ఈ మధ్యలో చిన్న ఎలక్షన్లు ఉన్నాయి, చిన్న చిత్కా ఎలక్షన్లు ఉన్నాయి, ఒకటి జెడ్పీటీసీ అంటే ఒకటి ఎంపీటీసీ అంటే సర్పంచ్ అంటే ఇవి నడుస్తూనే ఉంటాయి. అస్సలు ఎలక్షన్ మాత్రం 2028లో ఉంటుంది బరాబర్. అందులో మాత్రం నేను ఇవాళ చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి, తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని తెచ్చుకోవడం పక్కా. ఇది ఎవరు ఆపలేరు, ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈసారి మళ్ళీ ప్రయోగాలు చేయరు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం నడిచింది, పంటలు కొంటుండే, అన్ని రకాలుగా ప్రజలకు పేద ప్రజలకు ముఖ్యంగా మంచి జరిగింది. కాబట్టి ప్రజలంతా అమాయకంగా ఏం లేరు, ప్రజలు టైం కోసం చూస్తాను అంతే. ఏమన్నా సందు దొరుకుతుందా ఏదైనా మధ్యలో ఎలక్షన్ వస్తుందా అని చూస్తే మధ్యలో వస్తలేవు. మొన్న ఒక జుబ్లీల్స్ వచ్చింది, అందులో కూడా మీరు చూసిర్రు ఎంత ఆగమాగమైంది రేవంత్ రెడ్డి. ఒకటే దెబ్బకు గట్టిగా మాట్లాడే వరకు వెంటనే ఒక ఆయన మంత్రి చేసి పారేసిండు అజరుద్దీన్. ఒక దెబ్బకు బీఆర్ఎస్ దెబ్బకు అజరుద్దీన్కు మంత్రి పదవి వచ్చింది. ఒకటే దెబ్బకు 4 మీటింగులు గట్టిగా పెడితే రేవంత్ రెడ్డి 1 వీక్ తిరిగిండు, గట్టిగా వారం రోజులు తిరిగిండు, తిరగక తప్పలే. 14 మంది మంత్రులు గల్లీ తిరిగిండ్రు. ఎలక్షన్ రోజు కూడా డిప్యూటీ సీఎం రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏది జూబ్లీ హిల్స్లో. ఒక పరిస్థితి వచ్చింది. మరి ఒక్క ఉప ఎన్నిక గింత ఆగమైతే రేపు వీళ్ళని ఎవడు కాపాడాలి మరి అసలు ఎన్నిక వచ్చే వరకు? అందుకే మనం భయపడేది లేదు, బాధపడేది లేదు, నడుస్తుంది. చిన్న ఎదురు దెబ్బలు నడుస్తూనే ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా ఉండండి, కల్వకుర్తిలో తప్పకుండా ధైర్యంగా ముందుకు పోదాం. నాకున్న అవగాహన మేరకు, నాకున్న అనుభవం మేరకు నేను కూడా రాజకీయాలకు వచ్చి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయితే 20 ఏళ్ళు అవుతుంది. కాబట్టి నేను కూడా కొద్దిగా చూసిన, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా 16 ఏళ్ళు అయింది. నేను కూడా కొద్దిగా చూసిన, ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నంత వ్యతిరేకత బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కూడా ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం అయితే ఎక్కడ లేదు. కాబట్టి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళే ఒకరినొకటి అనుకుంటారు, గుద్దుకుంటారు, ఒక నంగిలాగా ఇంకోటి చింపేస్తాడు. ఆఖరికి మనం ఏం లేకుండా మనం కలిసి కట్టుకుంటే చాలు. మన ఓటమికి కారణం అనైక్యత, మన ఓటమికి కారణం ఐకమత్యం లేకపోవడం, మన ఓటమికి కారణం మనం కలిసికట్టుగా నడవకపోవడం. నేను జైపాల్ యాదవ్ గారిని అదేవిధంగా ఇతర పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా వేదిక మీద, రేపు ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం, సంస్థాగత నిర్మాణం చేసుకుందాం, క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. ప్రతి ఊళ్ళో కమిటీలు, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం. వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది. మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది, రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది. ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అన్ని విషయాలు మీకు తెలియాలి. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది. ఒక 2 విషయాలు మాత్రం నేను చెప్పి ముగిస్తాను. 2 మోసాలు ఆయన ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే ఇప్పుడు రైట్ నౌ నడుస్తున్న మోసాలు. ఒకటి, బీసీ రిజర్వేషన్ల విషయంలో జరిగిన మోసం. ఎలక్షన్ల ముంగట ఏం చెప్పిండు? 42% రిజర్వేషన్ ఇస్తా. ఏది ఒక సర్పంచ్ పదవి, ఎంపీటీస్ పదవి కాదు, 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇస్తా, 42% రిజర్వేషన్ విద్యలో ఇస్తా, 42% రిజర్వేషన్ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా. మీ ఊళ్ళో వేసే సీసీ రోడ్లు, మోరీలు అందులో కూడా బీసీలకు 42% ఇస్తా అని చెప్పిండు. ఎస్సీ ఎస్టీలకు 28% ఇస్తా అని చెప్పిండు. ఏది కాంట్రాక్ట్లలో వాటా అందులో కూడా ఇస్తా అని చెప్పిండు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పిండు. ఏది బీసీలకు అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అని చెప్పిండు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. 2 బడ్జెట్లు కలిపి కూడా 12-13 వేల కోట్లు దాటి పెట్టలే. 40,000 కోట్లు పెడతా అని చెప్పి 12-13 వేల కోట్లు కూడా పెట్టలే. దాంతోపాటు రిజర్వేషన్ ఏదో కేసీఆర్ గారు తగ్గించిండు, నేను పెంచుతా, మొత్తం కేసీఆరే అన్యాయం చేసిండు అని అడ్డం పొడువు అసెంబ్లీలో బయట మాట్లాడిండు, మీరు చూసే ఉంటారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు పంచాయతీ ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఉండే బీసీలకు. మరి ఇలా ఎంతున్నది బీసీలకు పంచాయతీల ఎన్నికల్లో? చెప్పిందేమో 42, ఇచ్చిందేమో 17, అంటే 25%. నార్కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. మరి బీసీ సోదరులు
బుద్ధి చెప్తారా చెప్పరా? ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయనను బుద్ధి చెప్తారా? కల్వకుర్తి తాలూకాలో చెప్పరా? మా బీసీ సోదరులే మీరే ఆలోచించాలా, మీరే డిసైడ్ చేయాలా, మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇవాళ ఇంకొక మోసం హైదరాబాదులో, అట్లాగే మొత్తం తెలంగాణలో, దేశంలో కూడా ఎవరన్నా పరిశ్రమ పెట్టాలి అంటే ప్రభుత్వమే చాలా తక్కువ ధరకు భూములు ఇస్తుంది. ఎట్లా అంటే ఉదాహరణకు ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, వేరే ఏమనుకోకండి. ఎడమ సత్యం ఉన్నాడు. సత్యం వచ్చి, అన్న నేను ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటా, నాకు 2 ఎకరాల భూమి అంటే నేను ఇస్తానా? అపార్ట్మెంట్కి నేను ఎందుకు ఇస్తానా? ఇయ్యా, నువ్వు పరిశ్రమ పెడతా అంటే ఇస్తా అని చెప్తా. సో అదే సత్యం వచ్చి, అన్న 2 ఎకరాలు నాకు ఇయ్యు, నేను మంచిగా ఒక పరిశ్రమ పెడతా, 200 మందికి ఉద్యోగాలు ఇస్తా అంటే, బయట మార్కెట్లో ₹1,00,00,000 ఎకరం ఉంటే కూడా దాన్ని కేవలం 10 లక్షల రూపాయలకే ఇచ్చి, నువ్వు నడుపు తమ్ముడు, నువ్వు పరిశ్రమ పెడితే కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, దాంతోపాటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా పరిశ్రమలకైతే భూములు ఇస్తుంది, మళ్ళీ పరిశ్రమకు ప్రోత్సాహకం కూడా ఇస్తుంది. ఎందుకు ఇస్తాం? ఉద్యోగాలకు, వాటితో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది, ప్రజలకు కూడా సంపద పెరుగుతుందని ఇస్తాం. ఇప్పుడు ఏమైంది అంటే, గత 50-60 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం చుట్టూ ఒక 21 పారిశ్రామిక వాడలు వచ్చినాయి. ఇట్లనే ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఒక్కొక్క ప్రభుత్వం, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేము కదా, అందుకే పరిశ్రమలు పెడితే మన పిల్లలకు కొలువులు వస్తాయని పరిశ్రమలు వాడలు ఏర్పాటు చేస్తాం. చెర్లపల్లి, నాచారం, మల్లాపూరు, కాటేదాను, బాల్నగరు, జీడిమెట్ల, పాశమైలారం, పటాన్చెరు చుట్టూతా బోలెడన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఆ వాడలు పెట్టినప్పుడేమో ఊరవతలు ఉండే, కానీ తర్వాత హైదరాబాద్ వెరుక్కుంటూ పోయింది, అవన్నీ ఊరు మధ్యలోకి వచ్చినాయి. ఊరు మధ్యలోకి వచ్చేవారికి ఏమైంది? ఒక్కొక్క భూమి, ఒక్కొక్క ఎకరం బాగా కాస్ట్లీ అయిపోయింది. వాళ్ళందరికీ ఇచ్చిన భూములు ప్రభుత్వమే ఇచ్చింది చాలా తక్కువకు. రైతుల కాడనో లేకపోతే ప్రభుత్వ భూమిలో ₹1,00,00,000 ఉన్న భూమిని 10 లక్షలకే ఆ రోజు వాళ్ళకి కట్టబెట్టినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా? ఆయన ప్రభుత్వం నిర్ణయం 9,300 ఎకరాల భూమి, ఏది హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,300 ఎకరాల భూమి. అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం. నేను చెప్పేది ఎక్కడ కూడా 1,50,000-2 లక్షల రూపాయలకు తక్కువ లేదు గజం. అసొంటి భూమిని రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? మీకు గిన్నా ఇప్పుడు మీరు పారిశ్రామికవేత్త, మీకు ఇచ్చింది ఎందుకు ప్రభుత్వం భూమి? ఉద్యోగాలు ఇస్తావని, అట్లాగే తక్కువ ధరకు మీకు ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందని ఇచ్చినాం. ఇలా దరఖాస్తు పెట్టుకుంటే చాలంట ఎస్ఆర్ఓ వాల్యూ మీద. ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ. ముందే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ మీద చూస్తే. ఇప్పుడు మీ కల్వకుర్తి ఉంది, కల్వకుర్తిలో ఎకరం నిజానికి మార్కెట్లో ₹1,00,00,000 ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది, అంతేనా? అంతే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? ₹1,00,00,000 ఉన్న భూమి కేవలం రిజిస్ట్రేషన్ ధర మీద 30% కడితే చాలంట. అర్థమైందా? రిజిస్ట్రేషన్ 5 లక్షలు అనుకో, మార్కెట్లో ₹1,00,00,000. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రపోజల్ ఏం దొరికేనా? 5 లక్షలలో 30% అంటే ఎంత? 1,25,000, 1,30,000. 1,30,000 రూపాయలు కడితే శాశ్వతంగా ₹1,00,00,000 భూమి నువ్వు తీసుకో, అపార్ట్మెంట్లు కట్టుకో, ఏమైనా చేసుకో అంటుండు. ఇది దోపిడీ కాదా? ఇంతకు మించిన దోపిడీ ఇంకేమైనా ఉంటుందా? హైదరాబాద్లో ఇల్లు కడదామంటే జాగలేదు, ప్రభుత్వ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కడదామంటే జాగలు లేవు. హైదరాబాద్లో పార్కు కడదామంటే జాగ లేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగలేక గరీబోలు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటి నుంచి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగలేదు, హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగలేదు, రోడ్డు విస్తరిద్దామంటే జాగలేదు. కానీ 9,300 ఎకరాలు ఆయన అత్తసొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసిచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా? నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది, 50% ట్యాక్స్ ఉన్నది, ఆర్ఆర్ ట్యాక్స్. 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9,300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొబ్బక తినే ప్రయత్నం చేస్తాను. ఎవరి సొమ్మిది?
ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. ఇక నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా, నీ అయ్యే సొమ్మా వాన అయ్యే సొమ్మా? అందుకే మనమేం డిమాండ్ చేస్తున్నాం? వాపస్ తీసుకో భూములు, కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు. మీరు చూస్తున్నారు కదా పేపర్లో, ఏం రాస్తున్నారు పేపర్లో? రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే 1 ఎకరం 177 కోట్లు. మరి 177 కోట్లకి ఇక్కడ ఎట్లుంటుంది? 2 కిలోమీటర్ల అవతల ఎకరం 3 కోట్లు ఎట్లుంటుంది? ఇది దోపిడి కాదా? మరి ఆలోచించద్దాం మనం. సరే, రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు బిక్తాడు. ఆ పైసలు, మరి ఆ ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు ఎడపోవాలి? ఒక గది ఇవాళ మన పంచాయతీ. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే, ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మీరు ఆలోచన చేయండి. కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం దొరుకుతుందా? 8,000 రూపాయల గజం ఎవడని ఇస్తా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైన్ పోయి కట్టుకొని కొనుక్కుంటారు కాదా? కడతాలనే లక్ష ఉందట. మరి కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం అమ్ముతుండే ఇలా రేవంత్ రెడ్డి. ఎవరికి? మనకు అమ్ముతలేడు, ప్రజలకు అమ్ముతలేడు. బడా పారిశ్రామికవేత్తలు, ఆయన అన్నదమ్ములు, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరున్నారు వాళ్ళ అన్నదమ్ములు, ఇక పేర్లు ఎందుకు తిన్నాక కానీ, వాళ్ళందరూ కలిసి గుంపు అయ్యి ఇవాళ వెనకకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం 9,300 ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చేస్తాడు. ఉన్నమాట చెప్తున్నాడు. మీ దగ్గర కూడా ఏమేం చేస్తున్నాడో, 4th సిటీ, అట్లాగే పక్కన RRR, ఇటుదిప్పుడు అటుదిప్పుడు, మీకు తెలియదా? తెలుసు. ఇయ్యమంటే కొట్లాడాలి, గట్లెట్లనే ఇయ్యమంటే కుదరదు. కానీ కొట్లాడితే ఇగో అన్న, సింపుల్ ముచ్చట. తెలంగాణ పైరవి చేసి వచ్చినదే ఈ బలగొడతాం నా కొడకాని కాంగ్రెస్ అని గట్టిగా గల్లబట్టుకుంటే వచ్చి ఉతానే వస్తుంది. అందుకే అంటున్నా, మీకు కూడా తెగువ ఉంటే, తెగింపు ఉంటే ఆ రైతులను ముంగట పెట్టండి, మీరు పక్కకు పోయి కూర్చోండి, గట్టిగా కొట్లాడండి. ఈ పైరవులతోని రేవంత్ రెడ్డి అసంటోళ్ళు ఇనరు కాదు. మనం లొల్లి పెడితే కూడా కాదు, మనం ఫీల్డ్ కోవాలి, లొల్లి పెట్టాలి. మొన్న జయపాల్ యాదవ్ అన్న కూడా ఇట్లే చెప్పిండు ఒక ముచ్చట. చెప్తే ఢిల్లీ దాకా పంపించిన నేను. ఢిల్లీ దాకా పోయి మీరు ఆ మంత్రిని కలవండి అంటే మొత్తం రైతులందరినీ తీసుకొని పోయి కలిసిండు. ఆగిందా ఇప్పుడు? అది ఆగింది. మొత్తానికి జయపాల్ యాదవ్ అన్న ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. అట్లుండాలి పని. అంతేగాని వాడు గుంజుకుంటుండు, మనం చావలేదు, మనం చచ్చిపోయినాం అందరం. మీద గట్టిగా నాయకులందరూ మీరు పోరాడే జెండా. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను నేను, ఎవ్వడు కొట్లాడాడు. 2 ఢిల్లీ పార్టీలు, 2 కూడా దొందే. 2 గులాంగాళ్ళే. బానిసకొక బానిస అన్నట్టు ఇక్కడుండే బీజేపీడు, ఇక్కడుండే కాంగ్రెస్ వాడు, పైనుండే ఇక్కడ ఇంకో నాయకునికి బానిస. వాడు ఢిల్లీలోనికి బానిస, ఢిల్లీవాడు గుజరాత్లోనికి బానిస. ఏ బానిసత్వం లేని పార్టీ అంటే మళ్ళీ ఇదే ఉన్నది, ఒకటి నికార్సైన తెలంగాణ పార్టీ, గులాబీ జెండా. అందుకే నేను అంటున్నా, తెలంగాణ గురించి తెగబడాలన్నా, కలబడాలన్నా, కొట్లాడాలన్నా ఆ సత్తా ఉన్న ఒక్క పార్టీ మన పార్టీ, కేసీఆర్ గారి పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నేను మీ అందరికీ ప్రార్థించేది, మీరు రేపు సర్పంచ్ ఎన్నికల్లో కొట్లాడండి, జెడ్పీటీస్లో కొట్లాడండి, ఎంపీటీస్లో కొట్లాడండి. కానీ అసలు యుద్ధం 2028లో ఆ రోజు ఉంటుంది. ఆ రోజు మాత్రం మళ్ళా ఈరోజు కొట్లాడుకొని కావాలంటే ఊళ్ళలో నేను వద్దంటలేను, కానీ ఆ రోజు కలిసి ఉండుర్రి. నాకు తెలిసి ఇవాళ ఎట్లుంటుందంటే సర్పంచ్ అనగానే ఒకటే ఊళ్ళో 4 కొట్లాడతారు, అంతా మనోళ్ళే ఉంటారు. మళ్ళీ ఎవరినేం అనరాదు. జయపాలన్న దగ్గరికి వస్తారు, ఆయన ఏం చేస్తాడు? అందరూ ఆయన వాళ్ళేనే. ఎవరు ఏం చేస్తారు? దానికి ఏం చేయనికి రాదు. కానీ ఈ